ప్రస్తుతం అంటే పరిపాలనకు సంబంధించి ఎవరి శాఖల్లో వాళ్ళు బిజీగా ఉన్న లోకేష్ గారి గురించి ప్రత్యేక చర్చ. గతంలో ఉన్న లోకేష్ గారికి ఇప్పుడు చూస్తున్న లోకేష్ గారికి చాలా తేడా అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈవెన్ ఏ చిన్న ఫోన్ కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రియాక్ట్ అవ్వడము, తన చేతిలో ఉన్నంత వరకు ఎంత చేయగలరో అంత చేయడము. ఇవాళ కూడా కర్ణాటకలో పేల్చిన బాంబుని ఇటు ఏపీకి అనుకూలంగా మార్చుకోవడం, ఇమీడియట్గా సోషల్ మీడియాను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడుకొని అంటే ఒక మెసేజ్ పాస్ చేయడము అనేది అసలు ఏంటి లోకేష్ గారు ఇంత ఫాస్ట్గా అసలు ఇంత ఫైర్ ఏంటి అసలు? ఒకటండి, చదువుకున్న వాళ్ళు, ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలకి అంతో ఎంతో చేయాలి అనేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి లోకేష్ గారు ఒక ఉదాహరణ. ఎందుకంటున్నానంటే చాలామంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం, రాజకీయాలు ఒక ఒరవడిలో వచ్చేస్తున్నాయి. ఎంతసేపుడికి ఓటు రాజకీయం, ఓటర్లను ఎలా పెట్టుకోవాలి, మనం పై చేయిగా ఉండి వాడు అడుక్కునే స్థితిలో ఉండి వాళ్ళని పథకాలు తీసుకునే స్థాయిలోనే ఎలా ఉంచాలనేటువంటిది ఇన్నాళ్ళు జరిగిన రాజకీయం. కానీ అదే రాజకీయాన్ని ఇంకా కొనసాగిస్తే కొత్త తరం వచ్చినప్పుడు మారాలి కదా. ఇవాళ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆ రోజున తిండి, గుడ్డ అనేటువంటివి కొరవగా ఉండేవి. వాటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైం వచ్చేటప్పటికి అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఎలాంటి వండర్స్ చూశారో మనం చూసాం. ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్ ప్రత్యక్షంగా. అలాంటి లెగసీలో వచ్చినటువంటి లోకేష్ గారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మొట్టమొదట గుర్తించినటువంటి వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వాళ్ళు. అదేంటి, అదే బ్యూటీ. ఎందుకంటే విమర్శించారు కదా, పప్పు అన్నారు. అక్కడికే వస్తున్నాను నేను. ఆ విమర్శించడం వెనకున్నటువంటి కారణం ఏంటంటే ఇతని ఫారెన్కి వెళ్ళి చదువుకొని వచ్చాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, తెలుగుదేశానికి కాబోయేటువంటి నాయకుడు. కాబట్టి అతను మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తికి తెలుగులో మాట్లాడేటప్పుడు పడేటువంటి తడబాటు, సహజంగానే కొంచెం ముద్దుగా పెంచారు, ఒకడే కొడుకు కాబట్టి ఆ ఆహార్యంలో కొంచెం బొద్దుగా ఉంటాం, వీటన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇతన్ని ముందే తొక్కేయాలన్న ఉద్దేశంతో పప్పు అని ఒక బ్రాండింగ్ చేశారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీగా, డైరెక్ట్ ఎలక్షన్స్లో కాకుండా ఎమ్మెల్సీగా రావటం, అతన్ని మంత్రిగా చేయడంతో ఏంటంటే బ్యాక్ డోర్ నుంచి వచ్చావు, నువ్వు కనీసం సర్పంచ్గా కూడా గెలవలేని అడివి నువ్వు అని అప్పుడు వరకు అంటాం. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అసలు నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనప్పుడు నీ వల్ల ఏమవుద్దంటాం. ఇలాగా అతన్ని మొగ్గలోనే తుంచేయాలనే ప్రయత్నం చేశారు. కానీ మనం ఒక్కసారి గమనిస్తే 2014 నుంచి 19 వరకు అతను మినిస్టర్గా చేసిన కాలంలో నరేగా ఫండ్స్ తీసుకొచ్చి భారతదేశంలో ఎవ్వరూ నరేగా అనేటువంటి స్కీమ్ని అంతగా వాడుకోలేదు. 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు గ్రామాన వేశారు. అది కేవలం లోకేష్ యొక్క గొప్పతనం. అయితే చేసింది కూడా చెప్పుకోవడం అనేది అప్పట్లో తెలుగుదేశం వాళ్ళకి చేతగాదు. ఈ పప్పు అనేటువంటి బ్రాండింగే బాగా కనిపించింది, కానీ చేసిన పనులు ఎన్నో మనకి అవార్డ్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మీకు గుర్తుంటే. గ్రామాన సురక్షిత మంచినీటి పథకాలు, ట్యాంకులు కట్టించడాలు, బోల్డ్ పనులు జరిగింది. అది పాత లోకేష్ గారు. అక్కడి నుంచి 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని తన నియోజకవర్గంలో కూడా ఓటమి పాలైపోయి, తర్వాత చాలామంది ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే అక్కడ మీ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది, మీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి సేఫ్ సీట్ ఏదన్నా ఉంటే చూసుకోమంటే, కాదు పట్టుదలగా నేను ఇక్కడి నుంచే నెగ్గుతాను అని. ఆ నియోజకవర్గం చరిత్ర ఏంటంటే 1985 తర్వాత మళ్ళీ తెలుగుదేశం ఆ నియోజకవర్గంలో గెలవలేదు. సో అలాంటి నియోజకవర్గంలో నేనేంటో నిరూపించుకుంటానని చెప్పేసి ఫస్ట్ పట్టుదలగా తన రూపాన్ని మార్చుకున్నాడు, తన మాట తీరు మార్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారన్నా మొహమాటంగా మాట్లాడతారు, ముందేమో వెనకేమో అని ఆలోచిస్తారు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఫిల్టర్లు లేకుండా మాట్లాడటం ఎప్పుడైతే లోకేష్ గారు మొదలు పెట్టారో ఆ రోజునే అసలైన లోకేష్ గారిని ప్రజలు గుర్తించారు. ఆ పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో ప్రతి సెక్షన్ని అతను అడ్రస్ చేసినటువంటి పద్ధతి. గతంలో మనం ఏం చూసామంటే మనకి నచ్చని ఛానల్స్ ఎక్కడన్నా ఉంటే నువ్వు పలానా ఛానల్ బయటికి వెళ్ళిపో, నువ్వు పలానా ఛానల్ బయటికి వెళ్ళిపో. కానీ లోకేష్ తత్వం చూసారా? వ్యతిరేకమైన ఛానల్ ఉన్నారా? ఆ బ్రదర్ ఇంకేమన్నా ఉన్నాయా? చెప్పు, పర్వాలేదు, నువ్వు ఏమన్నా ఉంటాడు, ఇది కదా చేయాల్సింది. అది జనానికి బాగా నచ్చి తర్వాత
5 సంవత్సరాలు విపరీతమైన దాడులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి ఒక రెడ్ బుక్ అనేది ఆయన పట్టుకున్నాడు. నిజంగా దాంట్లో పేర్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ మీ అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను అనగానే అప్పటిదాకా విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ ఒక అడుగు వెనక్కేశారు. ఏమో రేపొద్దున అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమో అన్నట్టు. అది కదా నాయకుడి లక్షణం. తర్వాత ప్రతి కులం వాళ్ళని, ప్రతి వర్గం వాళ్ళని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని అతను అడ్రస్ చేసిన పద్ధతి, ప్రశ్నల్ని ఆహ్వానించిన పద్ధతి. ఒక పక్కనేమో అందరికీ ముద్దులు పెట్టి తలసవరదీసి అధికారంలోకి వచ్చేదాకా ఉన్నటువంటి వ్యక్తి తలుపులు వేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో ఎలా జనాలకు అందుబాటులో లేకుండా పోయాడో చూస్తున్నారు. రెండో పక్కన ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రశ్నలు వేయండి, ఇంకా ప్రశ్నలు, మీరు ఏం వేసినా సమాధానం నేను చెప్తున్నాననే వ్యక్తిని ఇంకో పక్కన చూస్తున్నారు. ఇలాగా తనని తాను మలుచుకొని ఎన్నో రకాల అవమానాలు పడ్డా నిన్న మరి 90,000 పై మెజారిటీ తోటి అదే మన మంగళగిరిలో గెలవటం అంటే ప్రజల ఆయన్ని విమర్శించిన వాళ్ళ నోళ్ళన్నీ మూతపడ్డాయి కదా, అయిపోయింది. ఇవాళ మనం చూస్తున్నటువంటి లోకేష్ గారు ఏంటంటే 2.0 వర్షన్. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అందిపుచ్చుకున్నటువంటి వ్యవహారాలు చూసుకొని నిన్న మీరు చెప్పిన 2 సంఘటనలే కాకుండా శివ అనేటువంటి ఒక వ్యక్తి కువైట్లో ఒక సెల్ఫీ వీడియో పెడితే అతను రియాక్ట్ అయిన పద్ధతి, అలాగే ఈ దివ్యాంగుల పాపం 25 మందికి సీట్లు పోతూ ఉంటాయి, 40 మందికి సీట్లు పోతున్నప్పుడు వాళ్ళు బాధపడతా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ సీరియస్లీ అది ఇన్స్పైరింగ్ గా, అంటే ఆయనకి ఎన్ని వందల మెసేజ్లు వస్తాయి, ఆయనే స్వయంగా మళ్ళీ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేసి అతనితో మాట్లాడి, తమ్ముడు నువ్వు ఒక్కడవే ఉన్నావా, నీలాగా ఇంకెవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఎప్పటి నుంచి జరుగుతుంది అనేసి వాళ్ళందరినీ పిలిపించి ఇమీడియట్ గా యూనివర్సిటీకి కాల్ చేసి వీళ్ళకి ఏం కావాలి, మనం ఇక్కడ నుంచి ఏం చేయగలుగుతాం, దాంతో పాటు వాళ్ళకి అవసరమైన ల్యాప్టాప్ ని అందించడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లోపంతో ఉన్న వాళ్ళకి ఆ నిమిషానికి ఆ భరోసా అన్నది వాళ్ళ జీవితానికి అది ఒక వెలుగు. యాక్చువల్ గా ఏంటంటేనమ్మా ఇప్పుడు ఆ జరిగిన సంఘటన చూస్తే వాళ్ళకి జీవితం మీద ఆశ పోతుంది కదా. ఖచ్చితంగా ఎంతో కష్టపడితే గానీ ఆ డోర్ దాకా వెళ్ళాల వాళ్ళు. అక్కడికి వెళ్ళగానే మీకు డోర్లు మూసుకుపోతున్నాయి అంటే వాడు ఇంకా బ్రతుకు మీద ఆశ పోతుంది. అలాంటి వాళ్ళకి నేనున్నానని భరోసా చేసి ఏదో చూడండి అని కింద ఆఫీసర్లకు, మన ఆఫీసర్లకు అది తెలుసు కదా, ఇస్తే దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి సర్క్యులేషన్లో పెట్టి అది తెగదు. స్వయంగా గంటల వ్యవధిలో ఒక జీవో ఇచ్చి వాళ్ళని చేయటం అనేటువంటిది, ఇవన్నీ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. తర్వాత ప్రజా దర్బార్ పాటిస్తున్నారు. నేను అది కూడా సంతోషించదగ్గ విషయమే, కానీ ఇదే ప్రజా దర్బారు 60వ నెల వరకు కూడా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు రాగానే హడావుడిగా దర్బార్లు పెడుతున్నారు. మనం తెలంగాణలో కూడా చూసాం. ప్రజాభవన్ ఓపెన్ చేస్తే అసలు విపరీతంగా వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమవుతుందో కూడా తెలియట్లేదు. అంటే జనాలకు దీనివల్ల ఉపయోగం లేదు అని తెలిసిపోయిన తర్వాత ఎవరు రారు. సో అది రాజకీయ నాయకుల టెక్నిక్. తర్వాత ఏమంటారు, ఎవరు రావట్లేదు కదా మేము చేయలేదు. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఉత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే ఈ 3-4 సంఘటనలు చూసిన తర్వాత లోకేష్ మీద ఇంకా విపరీతమైన హోప్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా మనకి ఎక్కడా సమస్య పరిష్కారం కాకపోతే అక్కడ అవుతుంది అనేటువంటి ఆశతో తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్రాండింగ్ నిలబెట్టుకోవటం అనేటువంటిది ఇప్పుడు ఆయన ముందున్న ఛాలెంజ్. ఆ విషయానికి వస్తే కేటీఆర్ గారు నేను ఇక్కడ అభినందిస్తాను. ఆయన కూడా ట్విట్టర్లో ఎవరన్నా ఏదన్నా సమస్య చేస్తే, నేను ఇక్కడ కాకతీయ హిల్స్లో ఉంటాను, మా కాలనీలో ఒక పెద్ద గుంట పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మా బాబు ఒక ట్వీట్ పెడితే విత్ ఇన్ నో టైం 2 గంటల్లో వచ్చేసి దాన్ని క్లియర్ చేశారు. అలా నాయకుడు అనేవాడు జనానికి యాక్సెసిబుల్గా ఉండాలి. అలాంటిది ఇక్కడ మనం చూసాం. అయినా అఫ్ కోర్స్ కొన్ని వాళ్ళు చేసిన తప్పుల మూలన మంచి అనాలి, మనం తప్పు అనాలి. అంతే కదా. సో మీరు ఆ యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే యాక్సెప్టెన్స్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. అది మనం లోకేష్ని ఆదర్శంగా తీసుకొని మిగతా మంత్రులు కూడా, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా నేను కోరుకుంటుంది కూడా అది. గతంలో ఏంటంటే అన్ని మంత్రిత్వ శాఖలు పనులన్నీ ఆయన నెత్తి మీద వేసుకొని ప్రతిదీ నేనే చూడాలి అనేటువంటి తత్వం అయింది. కానీ ఇప్పుడు ఆయన వయసు రీత్యా కానీ, తర్వాత ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన లోకేష్ గారు వచ్చారు కాబట్టి కొంత వాళ్ళకి షేర్ చేసి 17 మంది కొత్త మంత్రులు తీసుకున్నారు. వాళ్ళు ట్రైన్ అయ్యేటట్టుగా వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చేసి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు మీరు చూడండి చాలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మీరు మీ బ్రెయిన్ అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, దీన్ని ఎలా పునర్నిర్మించాలి చెప్తున్నాను. మీ ద్వారా నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఒక పోలవరం, ఒక అమరావతి ఈ 5 సంవత్సరాల్లో గనక పూర్తి చేసేస్తే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఒక జాతిపితలాగా మిగిలిపోతాడు. సో అలాంటి పని ఆయన చేయాలి అంటే మిగతా పనుల నుంచి రెస్ట్ తీసుకొని బ్రెయిన్ జాబ్ మాత్రమే ఆయన చేయాలి. సో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మనం అలా జరగాలని కోరుకుందాం.
అనేక అంశాలకు సంబంధించి మీ కోణం నుంచి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.